జవహర్లాల్ నెహ్రూనైనా విమర్శిస్తాం మనం. మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు విమర్శించలేదా? అలా విమర్శించబట్టినే కదా తర్వాత ప్రభుత్వం మారింది. మరి అదే కాంగ్రెస్ పార్టీని తర్వాత బీజేపీ విమర్శిస్తేనే కదా ప్రభుత్వం మారింది. అంటే ఒకటి ఇందులో స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం కూడా ఇక్కడ పరిగణించాల్సిన అంశమే. విచ్చలవిడి పోస్టులు పెట్టడానికంటే వాళ్ళకున్న స్వేచ్ఛని వాళ్ళు ఇష్టారీత్యంలో వాడుకొని ఆ తరహా పోస్టులు. నేను చెప్తోంది అదే. ఇవాళ సోషల్ మీడియాలో జెన్యూనిటీ కావాలంటే అందరూ నిజాయితీగా పాటించండి. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా లేదా మీరు? తప్పుని ఓపెన్ చెప్తున్నారా లేదా మీరు? లేదా మీ పార్టీ చెప్పినటువంటి తప్పుని రైట్ అని చెప్పి మీరు నమ్ముతా మమ్మల్ని అందరు నమ్మమంటున్నారా లేదా? దెన్ అవతల వాడి మాట కూడా విను. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? చంద్రబాబు చెప్పిందే రైటా? జగన్మోహన్ రెడ్డి చెప్పిందే రైటా? పవన్ కళ్యాణ్ చెప్పిందే రైటా? ఏది రైట్ ఏది రాంగ్ అనేటటువంటిది మాట్లాడతాడు పబ్లిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టారు. అదే పవన్ కళ్యాణ్ రాయచోటు గురించి మాట్లాడినప్పుడు అదేంటి అన్నారు. కానీ అదేది సత్రానికి సంబంధించి జరిగినప్పుడు, కాశీనాయన క్షేత్రానికి సంబంధించి జరిగినప్పుడు అదేంటి ఇంతవరకు ఆయన మాట్లాడకపోవడం ఏంటి అన్నారు. అది విమర్శ అవుతుందా? దూషణ అవుతుందా? లేదా అవతల జగన్ గారు అది మాట్లాడలేదు కాబట్టి ఈయన అప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించాడు? ఆయన ప్రశ్నించేటప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు, నిన్ను ప్రశ్నించేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు. ప్రశ్న అనేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలి. అది దుర్భాష కాకూడదు. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పు, లేదా నువ్వు ప్రతి ప్రశ్న వేయి, తప్పులే. కానీ ఇది దారి తప్పిపోతున్నటువంటి సందర్భంలో చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని ఇది అసలు బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎట్లా వస్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి ఎట్లా వస్తుంది, ఇందులో ద్రవ్యలబ్ధి ఎక్కడ ఉంది అంటే ఈ పోస్టు పెట్టేందుకు ఆ డబ్బులు సంపాదించుకున్నాడని ఎలా ధృవీకరిస్తాను?